అంతమవుతాయి. రక్తనాళం. ఇవేంటి? రక్తకేశ నాళికలు. రక్తకేశ నాళికలతో ప్రారంభమై రక్తనాళంతో అంతమయ్యేవేమో సిరలు. రక్తనాళంతో ప్రారంభమై రక్తకేశ నాళికతో అంతమయ్యేవి ఏంటి అంటే ఇక్కడ ధమనులుగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ధమనులలో కవాటాలు అంటే వాల్వ్స్, కవాటాలు ఉండవు. కవాటాలు ఉండవు. ఇక్కడ తీసుకున్నట్లయితే కవాటాలు ఉంటాయి. అంటే ఎక్సెప్ట్ సిరల్లో ఉంటాయి కవాటాలు, రక్తకేశ నాళికల్లో ఉంటాయి, గుండెలో ఉంటాయి, అన్నిట్లో. మన కవాటాలు తీసుకుంటే ఇక్కడ కవాటాలు ఉండేటువంటి ఏంటి అంటే సిరలలో ఉంటాయి, రక్తకేశ నాళికలలో ఉంటాయి, గుండెలో ఉన్నాయి కవాటాలు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే శోషరస నాళాల్లో కూడా లింఫ్ వెసల్స్లో కూడా ఉంటాయి. నాలుగిట్లో ఉంటాయి అన్నట్టు. దేంట్లో ఉండవు అంటే ఓన్లీ ఉంటాయి. ఎక్కడ ఉండవు అంటే ధమనిలో మాత్రమే కవాటాలు ఉండవు అన్నట్టు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ధమనిలో కవాటాలు ఉండవు. గుండెలో ఉంటాయి, సిరలలో ఉంటాయి, రక్తకేశ నాళికలలో ఉంటాయి, అదేవిధంగా శోషరస నాళాల్లో కూడా ఉంటాయి అన్నట్టు. అంటే ధమనిలో ఎక్సెప్ట్ ధమనిలో మాత్రమే కవాటాలు అనేటువంటి ఉండవు అన్నట్టు. నెక్స్ట్ ధమనుల యొక్క గోడలు అనేటువంటి మందంగా ఉంటవి మరియు సాగే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధమనుల యొక్క గోడలు మందంగా ఉంటే సాగే లక్షణం. ఎందుకంటే హృదయం నుంచి రక్తం అనేటువంటి పంపు చేయబడినప్పుడు కొద్దిగా వేగంగా ప్రయాణిస్తుంది, రక్తం పంపు చేయబడుతుంది. మరి మందంగా లేకపోతే రక్తనాళాలు పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. సాగే గుణం లేకపోయినా కూడా పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధమనుల యొక్క గోడలు మందంగా ఉంటాయి, సాగే లక్షణాన్ని కలిగి ఉంటవి అన్నట్టు. అదేవిధంగా సిరల యొక్క గోడలు అనేటువంటి పలుచగా ఉంటాయి మరియు సాగే లక్షణాన్ని కలిగి ఉండవు అన్నట్టు. ఎందుకంటే అక్కడ రక్తం అనేటువంటి స్లోగా శరీర భాగాల నుంచి గుండెకు వస్తుంది కాబట్టి వాటిలలో వేగం అనేటువంటి అంతగా ఉండదు. కాబట్టి మనకు ఇవి పలుచగా ఉంటాయి గోడలు, సాగే లక్షణం కలిగి ఉండవు అన్నట్టు. నెక్స్ట్ మనం తీసుకుంటే ధమనుల్లో రక్తం అనేటువంటిది ఎరుపు వర్ణంలో ఉంటుంది. అదే సిరల్లో తీసుకుంటే రక్తం అనేటువంటిది నీలి వర్ణంలో ఉంటుంది. మనకు కనిపిస్తూ ఉంటాయి. రక్తం మనకు ధమనులో రక్తం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందంటే ఆక్సిజన్ అనేటువంటి ఉంటుంది కాబట్టి అది ఎరుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా సిరల్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కాబట్టి దానివల్ల అది నీలి వర్ణంలో కనిపించడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి ధమనులు అనేటువంటి శరీరం లోపల ఉంటాయండి, శరీరం లోపల ఉంటాయి. అదే మనకి ఇక్కడ సిరలు ఎక్కడ ఉంటాయంటే శరీర ఉపరితలంలో ఉంటాయి, శరీర ఉపరితలంలో ఉంటవి అన్నట్టు. అంటే ధమనులేమో శరీరం లోపల ఉంటాయి, సిరలేమో శరీర ఉపరితలం. మనకు కనిపించే అన్నీ కూడా మనకు సిరలే అండి. మనకు కనిపించే ఎక్కువ శాతం మనకు కనిపించే బయటికి నీలి వర్ణంలో కనిపిస్తుంటాయి అన్నీ కూడా సిరలే. అంటే ఉపరితలంలో కనిపించేవేమో సిరలు, లోపల ఉండేవేమో ధమనులుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ధమనులో రక్తము అలల వలె వేగంగా ప్రయాణిస్తాడు. ధమనులో రక్తం వేగంగా అలల వలె ప్రసరిస్తే సిరల్లో రక్తం అనేటువంటి నెమ్మదిగా ప్రసరిస్తుంటది, దార వలె ప్రసరిస్తుంటది అన్నట్టు. అదేవిధంగా ధమనులు ఆకారాన్ని నిలుపుకోలేవు. ఇవి ఆకారాన్ని నిలుపుకుంటాయి. నిలుపుకుంటాయంటే అర్థం ఏంటంటే గుండె నుంచి రక్తం అనేటువంటిది ప్రయాణించేటప్పుడు ఇలా నిండుగా ఉంటుంది. రక్తం ప్రయాణించేటప్పుడు కొద్దిగా ఆకారం అనేటువంటి చిన్నగా అవుతుంది. మనకు కూడా ఇంట్లో ఉన్నటువంటి మోటార్ పైప్ వేసినప్పుడు లూజ్ పైప్ ఉందనుకోండి, మోటార్ వేసినప్పుడు ఏమైతే నిండుగా ఉంటుంది. మోటార్ బంద్ చేసినప్పుడు మామూలుగా ఉన్నప్పుడు అది మళ్ళీ దానికి కొద్ది కిందికి వస్తుంటుంది, ఇది దగ్గరికి అవుతుంటుంది అన్నట్టు. అంటే ఆకారం ఏమైంది ఇక్కడ చేంజ్ అయింది అన్నట్టు. అంటే ధమనుల్లో ఆకారాన్ని నిలుపుకోలేదు. గుండె నుంచి రక్తాన్ని పంపు చేసినప్పుడే నిండుగా ఉంటుంది, మరి ఆగినప్పుడే కొద్దిగా మరి ఆకారం అనేటువంటి మారడం అనేటువంటి జరుగుతుంది. అది సిరల్లో అలా ఉండదండి. ఇక్కడ ఆకారాన్ని ఎల్లప్పుడూ కూడా అవి ఒకే ఆకారాన్ని కలిగి ఉంటవి. అంటే ధమనులు ఆకారాన్ని నిలుపుకోలేవు, సిరలు అనేటువంటి ఆకారాన్ని నిలుపుకుంటాయని చెప్పడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు.
ఇవి ధమనులకు సిరలకు మధ్య గల భేదాలు తీసుకున్నట్టయితే, మరి ధమనులు సిరలు కాకుండా ఇంకోటి ఏమున్నాయి మనకు? రక్తకేశ నాళికలు అనేటువంటి. ఈ రక్తకేశ నాళికలు తీసుకున్నట్టయితే మనకు సూక్ష్మ రక్తకేశ నాళికలు, ఆర్టరీస్, వెయిన్స్ కాకుండా ఉండేటువంటిది ఇంకొకటి ఏంటంటే రక్తకేశ నాళికలుగా చెప్పుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ రక్తకేశ నాళికలు అంటే ఏంటి? మరి ఇక్కడ ధమనుల గురించి చదువుకున్నాం, సిరల గురించి చదువుకున్నాం. ఈ రక్తకేశ నాళికలు ఏంటి? ఈ క్యాపిలరీస్ అంటారు. క్యాపిలరీస్ అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ రక్తకేశ నాళికలు అంటే ఇది ధమని అండి. ధమనితో అంతమయ్యేవి. ధమనితో అంతమయ్యేవి ఏంటి అంటే ఇవి ధమనితో అంతమయ్యేవి. అదే మనకు తీసుకుంటే ఇది సిర. సిరలతో ప్రారంభమయ్యేటువంటి, సిరలతో ప్రారంభం, ఇది సిర. సిరతో ప్రారంభమయ్యేటువంటి వాటిని ఏమంటారంటే ధమనితో అంతమయ్యే వాటిని, సిరలతో ప్రారంభమయ్యేటువంటి వాటిని ఏమని పిలుస్తున్నారంటే, వీటిని ఏమని పిలుస్తున్నారంటే రక్తకేశ నాళికలు అంటున్నాం. ధమనితో అంతమయ్యేవి, సిరతో ప్రారంభమయ్యేటువంటి వాటిని ఏమని పిలుస్తున్నారంటే ఇలా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇది ధమని, ఈ ధమనితో అంతమయ్యేవి. అదే సిరతో ప్రారంభం, ఇది సిరతో ప్రారంభం. వీటిని ఏమని పిలుస్తున్నారంటే రక్తకేశ నాళికలు అంటున్నారు. రక్తకేశ నాళికలుగా పేర్కొన్నది. ఈ సూక్ష్మ రక్తకేశ నాళికల గుండా మనకు ల్యూకోసైట్స్ అనేటువంటి, ల్యూకోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలు అనేటువంటి చొచ్చుకొని పోతాయి. అదేవిధంగా పదార్థాలు అనేటువంటి వ్యాపనం కూడా చెందడం జరుగుతుంది. ఈ సూక్ష్మ రక్తకేశ నాళికల గుండా మనకు డబ్ల్యూబీసీ కానివ్వండి, వైట్ బ్లడ్ సెల్స్ కానివ్వండి, లేదా పదార్థాలు అనేటువంటివి కూడా వ్యాపనం చెందడం జరుగుతుంది ఈ సూక్ష్మ రక్తకేశ నాళికల గుండా తీసుకుంటే. ఈ సూక్ష్మ రక్తకేశ నాళికలు అనేటువంటి తీసుకుంటే ధమనితో అంతమయ్యేవి, సిరలతో ప్రారంభమయ్యే వాటిని సూక్ష్మ రక్తకేశ నాళికలు అంటున్నారు. ఈ రక్తకేశ నాళికల గుండా అనేక చిన్న చిన్న సుషిరాలు అంటే రంధ్రాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. సూక్ష్మమైన సుషిరాలు అనేటువంటివి ఉంటే వాటి గుండా పదార్థాల వ్యాపనం చెందడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా తెల్ల రక్త కణాలు అంటే ల్యూకోసైట్స్, డబ్ల్యూబీసీ అనేటువంటి వాటి గుండా చొచ్చుకొని పోగలగడం అనేటువంటి జరుగుతుంది. వాటినే క్యాపిలరీస్ అంటారు. మరి ఈ సూక్ష్మ రక్తకేశ నాళికల్లో కూడా ఏముంటాయంటే కవాటాలు ఉంటాయండి. వీటిలో కూడా ఏముంటాయంటే కవాటాలు అనేటువంటివి ఉంటాయి అన్నట్టు. ఈ యొక్క క్యాపిలరీస్ని మొట్టమొదటిసారిగా మార్సెల్లో మాల్ఫీజ్ అనేటువంటి సైంటిస్ట్, ఈ మార్సెల్లో మాల్ఫీజ్ అనేటువంటి వ్యక్తి గబ్బిలం యొక్క రెక్కలో ఉండేటువంటి పెటాజిన్, గబ్బిలం యొక్క రెక్కను పెటాజిన్, గబ్బిలం యొక్క రెక్కలో ఉండేటువంటి రక్తనాళాలను పరిశీలించేటప్పుడు ధమనులు, సిరలు కాకుండా వాటికి మధ్యస్థంగా వాటికంటే సూక్ష్మంగా ఉండేటువంటి రక్తకేశ నాళికల్ని గుర్తించడం అనేటువంటి జరిగింది. గుర్తించి ఆయన ఏమని పేరు పెట్టాడంటే క్యాపిలరీస్ అని పేరు పెట్టడం జరిగింది. మార్సెల్లో మాల్ఫీజ్ ఏమని పేరు పెట్టాడంటే క్యాపిలరీస్. క్యాపిలరీస్ అంటే అర్థం ఏంటి అంటే కేశము అని అర్థం అండి. కేశం అంటే వెంట్రుక, అంటే వెంట్రుకంతా అంత సూక్ష్మంగా ఉన్నాయి అని అర్థము అన్నట్టు. అంటే క్యాపిలరీస్ అని పేరు పెట్టడం. లాటిన్ భాషలో క్యాపిలరీస్ అంటే అర్థం ఏంటి అంటే కేశము అని అర్థము అన్నట్టు లాటిన్ భాషలో. ఆ విధంగా క్యాపిలరీస్ సూక్ష్మ రక్తకేశ నాళికలను పేరు పెట్టడం అనేటువంటిది, లేదా రక్తకేశ నాళికలను పేరు పెట్టడం జరిగింది. ఎవరంటే మార్సెల్లో మాల్ఫీజ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ కనుగొన్న తర్వాత, మనకు వైజ్ఞానిక శాస్త్రం అనేటువంటి అభివృద్ధి చెందిన తర్వాత 1664 సంవత్సరంలో ఆయన గబ్బిలం యొక్క పెటాజియంని మైక్రోస్కోప్తో పరిశీలించే క్రమంలో ధమనులు కాకుండా సిరలు కాకుండా ఇంకా సూక్ష్మంగా ఉండేటువంటి రక్తకేశ నాళికల్ని గుర్తించి వాటి క్యాపిలరీస్ అని పేరు పెట్టడం జరిగింది. క్యాపిలరీస్ అంటే లాటిన్ భాషలో అర్థం ఏంటంటే కేశము. కేశము అంటే వెంట్రుక, అంటే అతి సూక్ష్మంగా ఉండేటువంటిది అని అర్థము అన్నట్టు. అవి మనకు క్యాపిలరీ సూక్ష్మ రక్తకేశ నాళికలు తీసుకున్నట్లయితే ఇవి మనకు ధమనులు, సిరలు మరియు రక్తకేశ నాళికలకు సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటాయి. మరి ఆ తర్వాత మనం తీసుకున్నట్టయితే ధమనులు, సిరలు తర్వాత మనకు వచ్చేటువంటి నెక్స్ట్ వన్ ఏంటంటే తీసుకున్నట్టయితే ఇక్కడ
ధమనులు, సిరలు, రక్తకేశనాల తర్వాత మన హృదయం నుండి, శరీర భాగాల నుండి హృదయానికి రక్తాన్ని తీసుకువచ్చే రక్తనాళాలు ఏంటి అనేటువంటి దాని గురించి చూద్దాం. నెక్స్ట్ మరి ధమనులు, సిరలు, రక్తకేశ నాళికల తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి తీసుకున్నట్టయితే మరియు శరీర భాగాల నుండి హృదయానికి రక్తాన్ని తీసుకువచ్చే రక్తనాళాలు ఎన్ని అంటే 3 అండి. ఎక్కడి నుంచి అంటున్నారు? శరీర భాగాల నుండి హృదయానికి రక్తాన్ని తీసుకువచ్చే రక్తనాళాలు 3 ఉండడం జరుగుతుంది. ఏంటి అవి? ఒకటి తీసుకున్నట్టయితే పూర్వ మహాశిర, సుపీరియర్ వెనకెవ. రెండోది పరమహాశిర, ఇన్ఫీరియర్ వెనకెవ. మూడో తీసుకున్నట్టయితే పుపుస శిర, పల్మోనరీ వెయిన్. మొత్తం ఎన్ని? 3 మహాశిరలు. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటున్నాం? శరీర బాడీ పార్ట్స్ టు హార్ట్ అంటున్నాం. శరీర భాగాల నుండి హృదయానికి రక్తాన్ని తీసుకువచ్చేటువంటి రక్తనాళాలు ఎన్ని అంటే 3 అన్నట్టు. మనకు హృదయం పటం తీసుకుంటే మనకి ఈజీగా అర్థం కావడానికి ఇది హృదయం అండి. మనకు శరీర భాగాల నుండి హృదయానికి అంటున్నాం. చూడండి ఇక్కడ ఇది పుపుస శిర, ఇది పరమహాశిర, ఇది పుపుస శిర, ఇది పూర్వమహాశిర. మొత్తం ఇక్కడ శరీర భాగాల నుండి హృదయానికి రక్తాన్ని తీసుకువచ్చేటువంటి రక్తనాళాలు ఎన్ని అంటే 3 రక్తనాళాలు వస్తున్నాయి. ఒకటి పుపుస శిర, 2 పరమహాశిర, 3 పూర్వమహాశిర. దాంట్లో ఫస్ట్ మనం తీసుకుంటే పూర్వమహాశిర, సుపీరియర్ వెనకేవా తీసుకున్నట్టయితే పూర్వమహాశిర తీసుకుంటే ఇది అండి. ఈ శరీర పూర్వభాగాలు అంటే ఏముంటాయండి? మనకు తల కానీ మెడ అనేటువంటి ప్రాంతం నుంచి, నెక్ రీజియన్ నుంచి కానీ హెడ్ రీజియన్ నుంచి కానీ రక్తాన్ని తీసుకువస్తుంది అన్నట్టు. రక్తాన్ని గ్రహిస్తుంది. ఏ రక్తాన్ని గ్రహిస్తుంది? మంచి రక్తమా చెడు రక్తమా అంటే చెడు రక్తం, అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని స్వీకరించి ఎక్కడికి చేరవేస్తుంది అంటే కుడి కర్ణికలోకి చేరవేస్తుంది అన్నట్టు. మీకు క్వశ్చన్ ఇస్తారు, పూర్వమహాశిరలో ప్రసరించే రక్తం ఏ రక్తం అంటే మంచి రక్తమా చెడు రక్తమా అంటే మనం ఆమ్లజని రహిత రక్తం. ఎక్కడి నుంచి రక్తాన్ని సేకరిస్తుందంటే తల మెడ నుంచి స్వీకరిస్తుంది. ఎక్కడికి చేరవేస్తుందంటే కుడి కర్ణికలకు చేరవేస్తుందని చెప్తాము అన్నట్టు. మరి పూర్వమహాశిర అనేటువంటిది అన్నిటికంటే పెద్ద శిర. అన్ని శిరల్లో కంటే పెద్ద శిర ఏదంటే పూర్వమహాశిర అని చెప్తాము అన్నట్టు. అది పూర్వమహాశిర. నెక్స్ట్ మనం తీసుకుంటే పరమహాశిర. ఈ పరమహాశిర తీసుకున్నట్టయితే ఇది పరమహాశిర. ఈ పరమహాశిర అనేటువంటిది మనకు ఈ కుడి కర్ణికలో తెరుచుకునే చోట ఒక కవాటం ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే యూస్టాచియన్ కవాటము అంటారు. ఆ కవాటం పేరు ఏంటంటే యూస్టాచియన్ కవాటము అంటారు. పరమహాశిర కుడి కర్ణికలోకి తెరుచుకునే చోట ఉండే కవాటమే యూస్టాచియన్ కవాటంగా పేర్కొంటాం. మరి పరమహాశిర అనేది ఎక్కడి నుంచి రక్తాన్ని సేకరిస్తుంది అంటే ఇక్కడ శరీర పరభాగాలు అంటే ఏంటి అండి? కాళ్ళు, చేతులు, మొండెం. ఈ మొదలగు భాగాల నుండి, కాళ్ళ నుండి కానివ్వండి, చేతుల నుండి కానివ్వండి, మనకు రక్తాన్ని సేకరిస్తుంది. ఏ రక్తాన్ని అంటే ఆమ్లజని రహిత రక్తం, అంటే చెడు రక్తాన్ని సేకరిస్తుంది. ఎక్కడికి చేరవేస్తుంది అంటే కుడి కర్ణికలోకి చేరవేస్తుంది అన్నట్టు. అంటే పరమహాశిరలో ప్రసరించేదైనా పూర్వమహాశిరలో ఉండేటువంటి రక్తమైనా ఆమ్లజని రహిత రక్తమే. అదేమో పూర్వమహాశిరం తలమెడ నుంచి రక్తాన్ని సేకరిస్తే
పరమాశిరేమో కాళ్ళు చేతులు తదితర ప్రాంతాల నుంచి రక్తాన్ని సేకరించి రెండు కూడా కుడి కర్ణికలోకి రక్తాన్ని చేరవేయడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అది నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే పుపస శిర. ఈ పుపస శిరను పరిశీలించినట్టయితే మనకు పుపస శిర అనే పుపసాలు అంటే ఊపిరితిత్తులు అండి. అంటే ఎక్కడి నుంచి రక్తాన్ని సేకరిస్తున్నాయి? ఇక్కడ ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని సేకరిస్తున్నవి అన్నట్టు. మరి ఊపిరితిత్తుల నుండి ఏ రక్తం, ఊపిరితిత్తులు ఏ రక్తం మంచి రక్తమా చెడు రక్తమా అంటే ఆమ్లజని సహిత రక్తం మంచి రక్తాన్ని సేకరిస్తాయండి. ఊపిరితిత్తుల్లో రక్తం అనేటువంటి శుభ్రపడతా అంటే దానికి యాడ్ చేయబడుతుంది ఆక్సిజన్, కాబట్టి దాన్ని మంచి రక్తంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మంచి రక్తాన్ని సేకరిస్తుంది. సేకరించి మరి ఎక్కడికి చేరవేయబడుతుంది అంటే ఇక్కడ ఎడమ జఠరికలోకి ఎడమ కర్ణికలోకి. ఇదేంటిదంటే ఎడమ కర్ణిక, ఇదేంటి అంటే ఎడమ జఠరిక, ఇది కుడి కర్ణిక, కుడి జఠరిక. ఎడమ జఠరికలోకి ఎడమ కర్ణికలోకి చేరవేయడం జరుగుతుంది. ఏ రక్తము అంటే ఇక్కడ ఎప్పుడైనా కూడా ఎడమ భాగంలో ఏ రక్తం అంటే మంచి రక్తం అండి, కుడి భాగంలో ఏ రక్తం అంటే చెడు రక్తం, ఆమ్లజని రహిత రక్తం అనేటువంటి చేరవేయబడుతుంది అన్నట్టు. అది మనం తీసుకున్నట్టయితే అదే ఇప్పుడు ఏం చదువుకున్నాం మనం? శరీర భాగాల నుండి హృదయాన్ని రక్తాన్ని తీసుకొచ్చే రక్తాన్ని 3 అనుకున్నాం. అలా కాకుండా మనకు హృదయం నుండి శరీర భాగాలు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాలు 2 అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి అనుకుంటున్నాం? ఇక్కడ ఇదేమో ఫస్ట్ వన్ ఏమో శరీర భాగాలు, సెకండ్ వన్ ఏమో హృదయం నుండి శరీర భాగ రక్తాన్ని తీసుకుపోయే రక్తనాలు. అవి ఏంటి అంటే 2 ఉంటాయి. ఏంటిది? అది దైహికధమని, నెక్స్ట్ వన్ తీసుకుంటే పుపసధమని. దైహికధమని, పుపసధమని, ఈ 2 దైహికధమని, పుపసధమని. మరి దైహికధమని ఏంటిది అంటే ఇది దైహికధమని, ఇది దైహికధమని. ఇదేంటిది అంటే పుపసధమని. ఈ 2 కూడా హృదయం నుంచి ఎక్కడికి పోతున్నాయి? శరీర భాగాల రక్తాన్ని తీసుకుపోవడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మనకి దైహికధమని నుంచి ఎక్కడి నుంచి బయలుదేరింది అంటే ఇదేంటిది? ఎడమ జఠరిక. ఏ రక్తము అంటే మంచి రక్తం. ఎందుకంటే ఎడమ భాగంలో ఏ రక్తం అనుకున్నాం? మంచి రక్తం అనుకున్నాం. ఎడమ భాగం ఎక్కడికి తీసుకుపోతుందంటే శరీర భాగాలకు, శరీర భాగాలకు. అంటే దైహికధమని అనేటువంటిది ఎక్కడి నుంచి బయలుదేరుతుందండి? ఎడమ జఠరిక నుంచి. ఏ రక్తం ప్రసరిస్తుంది? మంచి రక్తం. ఎక్కడ తీసుకుపోతుంది? శరీర భాగాలకు తీసుకుపోవడం అనేటువంటి జరుగుతుంది. మరి అతి పెద్ద ధమని ఏది అంటే ఏం చెప్పాలి? దైహికధమని చెప్పాలి అన్నిటికంటే. ఎందుకంటే హృదయం నుంచి మనకు ఈ యొక్క వేగంగా ప్రసరిస్తుంది కాబట్టి ఇది యొక్క గోడలు కానీ గది కానీ మందంగా ఉంటాయి, పరిమాణములు పెద్దగా ఉంటుంది కాబట్టి అది పెద్ద ధమని అంటారు. నెక్స్ట్ మనం తీసుకున్నట్టే పుపసధమని. ఈ పుపసధమని అనేటువంటి ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అంటే కుడి జఠరిక నుంచి. ఇదేమో ఎడమ జఠరిక, ఇది కుడి జఠరిక నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఏ రక్తం ప్రసరిస్తుంది అంటే చెడు రక్తం, ఆమ్లజని రహిత రక్తం ప్రసరి. ఎక్కడికి పోతుంది అంటే ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకుపోతుంది. ఎందుకంటే అది చెడు రక్తం కాబట్టి అక్కడ శుభ్రపడాలి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ కావాలి, ఇక్కడ ప్యూరిఫికేషన్ కావాలి. ఎక్కడ? ఊపిరితిత్తులు. కాబట్టి పుపసధమని నుంచి చెడు రక్తాన్ని తీసుకుపోయి మనకు ఊపిరితిత్తులోకి తీసుకుపోయి దాన్ని ప్యూరిఫికేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే పుపసధమని ఎక్కడి నుంచి బయలుదేరుతుంది అంటే ఏం చెప్తాం? కుడి జఠరిక నుంచి బయలుదేరుతుంది. ఏ రక్తం ప్రసరిస్తుందంటే చెడు రక్తం ప్రసరిస్తుంది. ఎక్కడికి తీసుకుపోతుందంటే ఊపిరితిత్తులకు తీసుకుపోవడం జరుగుతుంది. అతి చిన్న ధమని ఏది అంటే ఏం చెప్పాలి అంటే పుపసధమని అని చెప్పాలి అంటే. మనకు జనరల్గా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు పెద్ద ధమని ఏంటంటే దైహిక ధమని అని చెప్తాం. పెద్ద ధమని ఏది అంటే దైహిక ధమని, పెద్ద ధమని దైహిక ధమని. చిన్న ధమని ఏది అంటే పుపసధమని, చిన్న ధమని ఏది అంటే పుపసధమని అని చెప్తాం. అదేవిధంగా పెద్ద సిర ఏంటంటే పూర్వమాసిర. నెక్స్ట్ చిన్న ధమని ఏది అంటే పుపసధమని. చిన్న సిర ఏంటంటే పుపస సిర అనేది. పెద్ద ధమని ఏమో దైహిక ధమని, పెద్దది దైహిక ధమని. చిన్న ధమని ఏమో పుపసధమని, చిన్న సిర ఏమో పుపస సిర.
పెద్దదేమో పూర్వమాసిరగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, దైహిక ధమని కానీ పుప్పస ధమని కానీ మనకు పూర్వాంతం వైపు ప్రయాణిస్తుంది. ఇక్కడ గుండె మనకు అర్థం కావడం కోసం అలా చెప్పాము. ఇక్కడ ఇది ఇలా ఉంది, మనకు ఇలా ముందుకు ప్రయాణిస్తుంది, ఇక్కడ నుంచి ఇలా ప్రయాణిస్తుంది అన్నట్టు, ఇలా ప్రయాణిస్తాయి. ఈ దైహిక చాపము, ఇది దైహిక, ఇది పుప్పస చాపం. పుప్పస చాపం ఉన్నా పుప్పస ధమనన్నా ఒకటే. ఈ పుప్పస దైహిక చాపాలు అనేటువంటి హృదయం యొక్క పూర్వాంతం వైపు ప్రయాణిస్తూ ఇక్కడ రెండు రక్తనాళాలు కలుసుకునే చోట ఈ రెండు కలుసుకునే చోట అతకడం అనేటువంటి లేదా తాకడం అనేటువంటి జరుగుతుంది. రెండు కలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే లిగమెంటమ్ ఆర్టీరియోజం అంటారు. లిగమెంటమ్ ఆర్టీరియోజం. మానవుని యొక్క హృదయంలో దైహిక పుప్పస చాపాలు అనేటువంటి హృదయం యొక్క పూర్వాంతం వైపు ప్రయాణిస్తూ రెండు కలుసుకునే చోట ఏర్పరిచేటువంటి నిర్మాణాన్నే, ఆ భాగాన్నే లిగమెంటమ్ ఆర్టీరియోజంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. అది మనకు ఆ ఒక పిండ దశలో మనకు ఏర్పరిచేటువంటి అవశేష నిర్మాణాన్ని కూడా ఏర్పరచడం అనేటువంటి జరుగుతుంది. మీకు లిగమెంటమ్ ఆర్టీరియోజం అనేటువంటిది ఏంటిది అంటే పుప్పస దైహిక చాపాలు రెండు కూడా పూర్వాంతం వైపు ప్రయాణించి ఏర్పరిచేటువంటి కలుసుకునేటువంటి అతుక్కునేటువంటి ప్రాంతాన్ని లిగమెంటమ్ ఆర్టీరియోజంగా పేర్కొనడం జరుగుతుందని చెప్పాలి అన్నట్టు. ఇది మనకు శరీరం నుండి హృదయానికి రక్తాన్ని తీసుకువచ్చే రక్తనాళాలు, అదేవిధంగా హృదయం నుండి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు. మరి ఇవి కాకుండా తీసుకున్నట్టయితే, ఇవి కాకుండా మనకు తీసుకుంటే ఇంకా మనకి ఏముంటాయంటే ఇక్కడ నెక్స్ట్ ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు అనేటువంటి చెప్పుకున్నాం. వాటితో పాటు హృదయం నుండి శరీర భాగాలు రక్తం తీసుకువచ్చేవి, హృదయం నుండి శరీర భాగాలు తీసుకుపోయి శరీర భాగాలు హృదయాన్ని తీసుకొని చదువుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కరోనరీ రక్తనాళాలు లేదా హృదయ రక్తనాళాలు అంటారు. హృదయ రక్తనాళాలు కరోనరీ రక్తనాళాలు లేదా హృదయ రక్తనాళాలను చూద్దాం. మనకు కరోనరీ రక్తనాళాలు అనేటువంటి రెండు రకాలు. అవేంటి అంటే కరోనరీ ధమని, కరోనరీ సిర. కరోనరీ ధమని లేదా హృదయ ధమని, హృదయ సిర అంటాం. కరోనరీ ధమని లేదా కరోనరీ సిర అంటాం. మరి కరోనరీ ఆర్టరీ, కరోనరీ వెయిన్ గా పేర్కొనడం జరుగుతుంది. లేదా హృదయ ధమని అంటాము, హృదయ సిర. జనరల్ గా మనకు ఈ కరోనరీ రక్తనాళాలు అనేటువంటివి హృదయం యొక్క కుడి కర్ణికలోకి తెరుచుకునే చోట ఉండేటువంటి కవాటాన్ని ఏమంటారంటే తెబేసియస్ కవాటము అంటారు. తెబేసియస్ కవాటంగా పేర్కొంటారు. కరోనరీ రక్తనాళాలు హృదయంలోకి తెరుచుకునే చోట ఉండే కవాటం తెబేసియస్ కవాటంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. మరి కరోనరీ ధమని యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఇది ఏం చేస్తారంటే హృదయ ధమని అనేటువంటిది హృదయానికి కాదు, హృదయ కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం ఏది అంటే కరోనరీ ధమని. అంటే గుండె పని చేయాలంటే గుండె కండరాలకు కూడా రక్తం అనేటువంటి అందాలి. ఆ గుండె కండరాలకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం ఏది అంటే కరోనరీ ధమని లేదా హృదయ ధమనిగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా మరి హృదయ కండరాల నుంచి రక్తాన్ని సేకరించే అంటే గుండె కండరాలు పనిచేయడం వల్ల అక్కడ కూడా ఆమ్లజని రహిత రక్తం ఏర్పడుతుంది. ఆ ఆమ్లజని రహిత రక్తాన్ని సేకరించేటువంటి రక్తనాళం ఏది అంటే కరోనరీ సిర. మరి గుండె కండరాల రక్తాన్ని సరఫరా చేసేదేమో కరోనరీ ధమని లేదా హృదయ ధమనిగా పేర్కొనడం జరుగుతుంది. ఈ కరోనరీ ధమనిలోనే అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు అనేటువంటిది వస్తుంది. ఎందుకు అంటే గుండె యొక్క కండరాలకు ఆక్సిజన్ అందకపోతే
గుండె అనేటువంటిది కండరాలు పనిచేయవు, దాని ఫలితంగా గుండె ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అందుకనే గుండె కండరాల రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం ఏది అంటే కరోనరీ ధమని లేదా హృదయ ధమని అంటారు. అదేవిధంగా గుండె కండరాల నుంచి రక్తాన్ని సేకరించే రక్తనాళాన్ని ఏమంటారంటే కరోనరీ సిర లేదా మనకు హృదయ సిరగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఇది టోటల్గా మనకు తీసుకుంటే హృదయంకి సంబంధించినటువంటి సమాచారం, రక్తనాళానికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మరి మనకు వచ్చేది రక్త పీడనం గురించి, ఆ తర్వాత రక్త వర్గాల గురించి చదువుకుందాము అన్నట్టు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే రక్త పీడనం, బ్లడ్ ప్రెషర్, రక్త పీడనం లేదా బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్. మరి రక్త పీడనం అంటే ఏంది? బ్లడ్ ప్రెషర్, బీపీ. బీపీ అంటే ఏంటి? రక్త పీడనం అంటే ఏం లేదు అది. రక్త పీడనం అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రక్తనాళం అండి, ఈ రక్తనాళం. ఈ రక్తనాళంలో ఏం ప్రయాణిస్తుందండి? రక్తం అనేటువంటి ప్రయాణిస్తుంది. ఇది రక్తం, రక్తం ఇది రక్తనాళం, రక్తనాళం లేదా బ్లడ్ వెసల్. ఇది బ్లడ్, రక్తం, బ్లడ్